బోధన్ నియోజకవర్గ బూత్ కమిటీ సభ్యులకు, సమన్వయ కమిటీ సభ్యులకు, నవపేట్ మండల్, ఎంజల్ మండల్, ఎడిపల్లి మండల్, బోధన్ టౌన్, ఆలూరు మండల్ 6 మండలాల నుంచి చేసిన మాజీ పార్టీ అధ్యక్షులు, బూత్ కమిటీ సభ్యులు, సమన్వయ కమిటీ సభ్యులు, మన ముందర గెలిచిన సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సొసైటీ ప్రెసిడెంట్లు, ప్రెస్ అండ్ మీడియా సోదరులు, అట్లాగే టౌన్ ప్రెసిడెంట్ రవీందర్ గౌడ్ గారు, ఈనాటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నిజామాబాద్, కామారెడ్డి 2 జిల్లాలకు కేసీఆర్ గారు ఇన్ఛార్జ్ చేసిన రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ మిత్రులు పీరిగౌడ్ గారికి, ప్రెస్ అండ్ మీడియా సోదరులకు, ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాభినందనాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొట్టమొదటిసారిగా ఏదైతే మాకు సన్మానించిన మండల ప్రజలకు కానీ, సర్పంచ్లకు కానీ, మొన్ననే ఎన్నికైన కౌన్సిలర్స్ పంచ పాండవులాగా 5గురు గెలిచారు. అప్పుడు మన ఇన్ఛార్జ్నే 15వ వార్డు కౌన్సిలర్ మిస్టర్ సయ్యద్ అజార్, అశోక్ రెడ్డి, 19వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ అజార్, 21వ వార్డు కౌన్సిలర్ ఎండి అట్లాగే 24 రవీందర్ గౌడ్ కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తులో ఒక బూత్ కమిటీ సభ్యులు ఉంటారు. వాళ్ళ ద్వారా మెంబర్షిప్ ఎరగని రీతిలో గతంలో లేని మాన్యువల్ కాకుండా డిజిటల్ సిస్టంలో మెంబర్షిప్ చేయాలి. మన గతంలో 60 లక్షలు ఉండే మన కుటుంబ సభ్యులు రాష్ట్రంలో, ఇప్పుడు కనీసం 80 లక్షల మెంబర్షిప్ చేయాలనేదే మన టార్గెట్. దాంట్లో మరి బోధన్ ఇప్పుడు లాస్ట్ మీటింగ్ అయినా 2 కంబైన్ జిల్లాలో బోధన్లో నంబర్ 1 టాప్ తీసుకురావాలి మెంబర్షిప్ అని మన వారియర్స్కి చెప్తాము. అందరూ బాగా చేస్తున్నారు, మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నారు చాలామంది. వాళ్ళందరికీ సందర్భంగా తెలియజేస్తూ, మరి బూత్ కమిటీ సభ్యులదే కీలక పాత్ర ఉంది. ఏది చేసినా బూత్ కమిటీలే. మన కౌన్సిలర్ గెలిచిరు 5గురు, ఇంకో 5గురు మార్జిన్ పట్టుకొని పోయింది. ఒకరు 50, 60, 12 ఓట్లు ఇట్లా పోయింది. అదే బూత్ కమిటీ ఉండి బూత్ కమిటీలో ఒక్కొక్క ఓటు మనం తీసుకొస్తే చాలామంది గెలిచాం. గతంలో కూడా మన ఎమ్మెల్యే షకీల్ గారు కూడా ఎంత 3000 ఓట్లు, 3000 అంటే 2,500 ఓట్లతో. అది కూడా కాంగ్రెస్ బీజేపీ కుమ్ముక్కైంది. మీకు అందరికీ తెలుసు. బీజేపీ క్యాండిడేట్ కూడా మరి కాంగ్రెస్ క్యాండిడేట్తో చేతులు కలిపి చేస్తే ఒక్క 1500 ఓట్లతో మనం పోయింది. కాబట్టి ఈరోజు మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే చక్కని అవకాశం ఇది. కూడా ఈసీలో ఎన్నికల కమిషన్కు బూతులు వేయాలని చెప్పింది మన బీఆర్ఎస్ పార్టీ, మన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. కాబట్టి మన నుంచే బూత్ కమిటీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అన్ని పార్టీలు బూత్ కమిటీ వేసుకుంటున్నారు. కాబట్టి బూత్కు 1000 ఓట్లు ఉంటాయి. 1000 ఓట్లు అంటే ఒక 300-350 ఇళ్ళు ఉంటాయి. మరి దాంట్లో 2 మెంబర్లు మంచికి 150 ఇళ్ళు పంచుకుంటారు రోజు. ఈ నెల జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇది ఉంటుంది బూత్ కమిటీలో. బిఎల్ఓ ఉంటారు. బిఎల్ఓ మరి మన బిఎల్ఏ మరి ఏ ఓటు ఉన్నది, ఏ ఓటు ఉన్నది, మరణించిన ఓట్లు కొత్తగా 18 ఏళ్ళు అయినా వాళ్ళ ఓట్లు తీసుకోవాలి, ఎక్స్క్లూడింగ్ ఇంక్లూడింగ్. బోధన్ నియోజకవర్గ మన బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ కావచ్చు, ఉన్నటువంటి మండలాలు సమన్వయ కమిటీ ఏదైతే మనం సభ్యులు చేసుకున్నామో సన్నాహక సమావేశానికి నాతో పాటు ఇచ్చేసినటువంటి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, బోధన్ నియోజకవర్గానికి మొన్న కూడా మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఇన్ఛార్జ్గా పనిచేశారు,
మరి జిల్లా పరిషత్ కూడా మంచి చాకచక్యంతో నడిపించినటువంటి రాష్ట్ర పార్టీ కార్యదర్శి నాతో పాటు మరి బోధన్ నియోజకవర్గానికి సమన్వయకర్తగా వచ్చినటువంటి విఠలరావు గారికి, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ రవీందర్ యాదవ్ గారికి, బోధన్ మండల్ పార్టీ ప్రెసిడెంట్గా సంజీవ్ గారికి, సాలూర ప్రెసిడెంట్ నర్సయ్య గారికి, గడ్పేట్ ప్రెసిడెంట్ శ్రీరామ్ గారికి, రెంజల్ ప్రెసిడెంట్ భూమిరెడ్డి గారికి, నవిపేట్ ప్రెసిడెంట్ నరసింహరావు గారికి, అదేవిధంగా మొన్ననే కొత్తగా నూతనంగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్ సోదరులకు, అదేవిధంగా చాలామంది సీనియర్స్ ఇక్కడ కనపడతా ఉన్నారు. మరి ఒక పేరు చెప్తే ఇంకో పేరు మర్చిపోతాం, మనం క్షమించాలా. ఇక్కడ ఉన్నటువంటి నాతో పాటు ఉన్నటువంటి నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ నమస్కారం తెలియజేస్తాం. టిఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, అలాగే బీఆర్ఎస్ పార్టీ సభ్యత నమోదు జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి బీజీ గౌడ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే బోధన్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి విఠలరావు గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే ఈరోజు బోధన్ నియోజకవర్గానికి సంబంధించి సమన్వయ కమిటీ సమావేశానికి విచ్చేసినటువంటి అన్ని మండల అధ్యక్షులకి, అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్ కి, అలాగే బోధన్ నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు అలాగే బోధన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ముందుగా మనకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బీజీ గౌడ్ గారిని మన మండల అధ్యక్షులు, అలాగే కౌన్సిలర్స్ కూడా సన్మానం చేసుకుంటారు. ముందుగా మండల అధ్యక్షులు సన్మాన కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. అందరు మండల ఏమైనా నారాజు తెలంగాణ.